నమస్తే. ఏపీ ప్రభుత్వానికి సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్ ఛానళ్ళు కంట్లో నలుసులాగా మారాయా? ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియాపై ప్రత్యేక శ్రద్ధను పెడుతున్నారా? సోషల్ మీడియా కట్టడికి అన్ని రకాల ఎఫర్ట్స్ ఏపీ ప్రభుత్వం వాడబోతుందా అంటే ఏపీ పొలిటికల్ సర్కిల్లో అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇటీవలే జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో సోషల్ మీడియా కట్టడికి సంబంధించి ఒక కీలక డెసిషన్ కూడా తీసుకున్నటువంటి సందర్భం మనం చూసాం. టాస్క్ ఫోర్స్ ఏర్పాటుతో పాటు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేసి దానిపై సోషల్ మీడియా పై అధ్యయనం చేయాలని కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. అందుకు సంబంధించి ఇటీవలే టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసి సోషల్ మీడియాపై ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని కూడా మంత్రి పార్థసారథి చెప్పినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. అయితే ప్రభుత్వ వైఫల్యాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం విషయంలో సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబర్లు అదేవిధంగా సోషల్ మీడియా వెబ్సైట్లో చాలా ముందుండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి అనుకూల మీడియా ఉండడం వల్ల అనేక నిజాలు ప్రజలకు తెలియడం లేదన్నది అక్కడి ప్రజలు చర్చించుకున్నటువంటి వాదన. అయితే సోషల్ మీడియాను కనుక కట్టడి చేయకపోతే తమ రాజకీయ ఉనికికే ప్రమాదం వస్తుందని భావించినటువంటి కూటమి నేతలు ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాన్ని కట్టడి చేసేటువంటి పనిలో కసరత్తు ప్రారంభించారని చెప్పుకోవచ్చు. ఇటీవల పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి చిట్చాట్లో స్వయంగా ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రభుత్వానికి విమర్శలు గుప్పిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు సోషల్ మీడియా వెబ్సైట్లు వీటన్నిటిని కూడా గుర్తించే పనిలో ప్రభుత్వం పడిందని చెప్పుకోవచ్చు. కేసుల పేరుతో వేధిస్తే ఖచ్చితంగా యూట్యూబర్లు సోషల్ మీడియా వెబ్సైట్లు తమ దారికి వస్తుందని కూడా ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శిస్తున్నారో ఎవరైతే వ్యతిరేకంగా ప్రశ్నిస్తున్నారో వాటన్నిటి డేటా యూట్యూబ్ ఛానల్ కావచ్చు అదేవిధంగా వెబ్సైట్లు కావచ్చు వీటన్నిటిని డేటా సేకరించే పనిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు పడ్డట్లు కనిపిస్తుంది. దాంతోపాటు పూర్తిగా సోషల్ మీడియాను తమ కంట్రోల్లోకి తీసుకుంటే ఆల్రెడీ అనుకూల మీడియా వర్గం ఒకవైపు స్ట్రీమ్ ఉంది కాబట్టి మరోవైపు మెజారిటీ సోషల్ మీడియాను తమ కంట్రోల్లోకి తీసుకుంటే పూర్తిగా ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమ అదుపులో ఉంటుంది. తమ వైఫల్యాలు తమ విమర్శలు అంటే తమ వైఫల్యాలు ప్రజల్లోకి వెళ్లేందుకు ఆస్కారం ఉండదని కూడా కూటమి నేతలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. 2 ఏళ్లలో ప్రజా వ్యతిరేకతను టీడీపీ కూటమి ప్రభుత్వం మూటగట్టుకుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంది. అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా ఏపీ ప్రభుత్వ కూటమి వైఫల్యాలను కూడా వైసీపీ నేతలు ప్రశ్నిస్తూ వస్తున్నారు. సో ఇటీవల జరిగినటువంటి జర్నలిస్టుల అరెస్టులు కూడా అందులో భాగంగానే అని చెప్పుకోవచ్చు. కేవీ రెడ్డి కావచ్చు అదేవిధంగా జోసెఫ్ రావణ్ కావచ్చు వీరిద్దరి విషయంలో కూడా అదేవిధంగా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఆ ఎపిసోడ్స్ ఎఫెక్ట్తో ఇక సోషల్ మీడియాను ఉపేక్షించేది లేదని కూడా సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగానే క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక కూటమి ఎమ్మెల్యేల అరాచకాలకు సంబంధించి తన సొంత మీడియా అంటే టీడీపీ అనుకూల మీడియాలోనే పుంకానులుగా కథనాలు వస్తున్నప్పటికీ కూడా వాళ్లను సరిచేసినటువంటి క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు సరిదిద్దేటువంటి క్రమాన్ని పక్కన పెట్టి సోషల్ మీడియాను అదేవిధంగా సోషల్ మీడియా సంబంధించి యూట్యూబ్ ఛానల్ను అంటే కంట్రోల్ చేసేటువంటి క్రమంలో పడ్డారని అక్కడి పొలిటికల్ సర్కిల్లో జోరుగా జరుగుతున్నటువంటి చర్చ. అసలు సోషల్ మీడియాను కట్టడి చేయాల్సిన అవసరం చంద్రబాబుకు హఠాత్తుగా ఏమొచ్చింది? ఎందుకంటే పూర్తిగా టీడీపీకి అనుకూల పత్రికలు టీడీపీకి అనుకూల ఛానళ్ళు అంటూ ఒక వర్గం మీడియా ఏపీ ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వానికి గత కొన్నేళ్లుగా కూడా కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ మధ్యల కాలంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్ ఛానళ్ళ ప్రభుత్వానికి సంబంధించి విమర్శలు అదేవిధంగా ప్రశ్నిస్తున్న వైనం తీవ్ర స్థాయిలో అధికమైనటువంటి పరిస్థితి. అది తెలుగు రాష్ట్రాల్లో కూడా
తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాల్లోని సోషల్ మీడియా విస్తృతి పెరిగిందని చెప్పుకోవచ్చు. సో దాన్ని కంట్రోల్ చేయాలన్న భావనకు ఇప్పుడు చంద్రబాబు వచ్చారు. ముఖ్యంగా ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి ప్రతి విమర్శ, ప్రశ్నిస్తున్న ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా జనంలోకి ఆల్ ఆఫ్ సడన్గా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక తన అనుకూల వర్గం మీడియా ద్వారా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, యూట్యూబర్లు కావచ్చు, వీళ్ళందరినీ కూడా అంటే ద్రోహులుగా, అదేవిధంగా దోషులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. సోషల్ మీడియా కట్టడి ఒకవేళ జరగాల్సి వస్తే నిజంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడిన, అదేవిధంగా పర్సనల్గా అటాక్ చేసిన, దాంతోపాటు అన్పార్లమెంటరీ పదజాలాన్ని ఉపయోగించిన సోషల్ మీడియాను కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది, నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎవరైనా కోరుకునేది. కానీ ఆ సూత్రం కేవలం టీడీపీ ప్రభుత్వ కూటమికి మాత్రమే వర్తిస్తుందా? మిగతా ఎవరికి వర్తించదన్న ధోరణిలో ఏపీ ప్రభుత్వ పాలకులు ఎందుకున్నారు? 2019-24 వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలం. ఈ 5 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన భార్య వైఎస్ భారతిని కూడా ఎంత వ్యక్తిత్వ అన్నం చేశారు టీడీపీ సోషల్ మీడియా, అదేవిధంగా టీడీపీకి చెందినటువంటి యూట్యూబ్ ఛానళ్ళు. అంటే వాళ్ళు చేస్తే ఒప్పు, అదేవిధంగా మిగతా వాళ్ళు చేస్తే తప్పు అన్న రీతిలో ఏపీ ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తుంది? అప్పుడు పడినటువంటి వైఎస్ జగన్ ఫ్యామిలీ పడినటువంటి మనోవేద, అదేవిధంగా ఆ ఆవేదన ఇప్పుడు టీడీపీ నేతలకు కనిపిస్తుందా? ఎందుకు మరి ఆ రోజు తన టీడీపీ సోషల్ మీడియాతో పాటు వెబ్సైట్లను ఎందుకు టీడీపీ అధినేత కంట్రోల్ చేయలేదన్నదే ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఆనాడే కనుక టీడీపీ సోషల్ మీడియాను కనుక కంట్రోల్ చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నది కూడా మెజారిటీ ప్రజల అభిప్రాయంగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డిని ఒక్కరినే కాదు, ఆయన భార్య భారత్తో పాటు వైసీపీ నేతలను చాలామంది వ్యక్తిత్వ హననం చేసే విధంగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. వనజాక్షి ఎంఆర్ఓ ఇష్యూ కావచ్చు, అదేవిధంగా మంత్రి విడుదల రజనీపై చేసే కామెంట్లు కావచ్చు, అంబటి రాంబాబుపై చేసినటువంటి కామెంట్లు కావచ్చు, ఇవన్నీ కూడా టీడీపీ సోషల్ మీడియా వేదికగా ఒక రకంగా విషంగక్కారని చెప్పుకోవచ్చు. ఇక సోషల్ మీడియా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది కూడా మెజారిటీ ప్రజల అభిప్రాయం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 2 రోజుల క్రితం ఉండవల్లిలో జరిగినటువంటి ఒక సంఘటనే సజీవ సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం ఎంత దమనకాండకు పాల్పడుతుంది. అమరావతికి భూములు స్వచ్ఛందంగా ఇచ్చారు. అమరావతి రాజధానికి స్వచ్ఛందంగా రైతులు తోడ్పాటు అందిస్తున్నారని చెప్పి ఏపీ ప్రభుత్వం నుంచి, ముఖ్యమంత్రి నుంచి మొదలు ఎమ్మెల్యేల వరకు చెబుతున్నటువంటి మాట. కానీ 2 రోజుల క్రితం సరిగ్గా ఉండవల్లిలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ను నేను ఇక్కడ ప్రస్తావించబోతున్నాను. ప్రధానంగా చూసుకుంటే ఉండవల్లిలో కనుక మొన్న భూసేకరణకు సంబంధించి సిఆర్డీఏ అధికారులు కనుక అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ అదేవిధంగా మహిళా రైతులతో పాటు మిగతా రైతులు కూడా తమ భూములను పంటలు పండేటువంటి తమ భూములను ఇచ్చే ప్రసక్తి లేదని సిఆర్డీఏ అధికారులు జేసీబీలతో వెళ్తే ఆ జేసీబీలకు అడ్డం పడుకునైనా సరే వాళ్ళతో గొడవ పెట్టుకున్నటువంటి సందర్భాలు. కానీ ఇది అంటే టీడీపీ అనుకూల వర్గంగా ఉన్నటువంటి మీడియాలో ఏ ఒక్క పేపర్లో కానీ, ఏ ఒక్క న్యూస్ ఛానల్లో కానీ ఈ వార్త టెలికాస్ట్ కాలేదంటే అక్కడ మీడియా ఎంత కంట్రోల్లో ఉంది అనేది, అంటే టీడీపీ ప్రభుత్వం గుప్పిట్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆ మహిళ అంటే ఉండవల్లిలో సిఆర్డీ అధికారులు జేసీబీలతో తమ పొలాలపైకి వచ్చి చదును చేసేటువంటి కార్యక్రమంలో ఆ మహిళ ఏం మాట్లాడిందో విన్న తర్వాత మళ్ళీ సోషల్ మీడియా గురించి డిస్కస్ చేద్దాం. ఒకసారి ఆ మహిళ మాట్లాడారు. మమ్మల్ని పొద్దు నుంచి ఇలా అరాచకం చేస్తున్నారు పోలీసులు. మేము జగన్ దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం జరిగేది. మేము చంద్రబాబుని నమ్ముకున్నందుకు మాకు జరిగింది. మమ్మల్ని ఇలా చంపేసి పడేశారు. మమ్మల్ని చంపేయమనండి. మమ్మల్ని చంద్రబాబు చెప్పండి, మమ్మల్ని చంపేయమని చెప్పండి. మా పొద్దు నుంచి మంచినీళ్ళు ఇలా ఇది చేస్తున్నారు. మమ్మల్ని అందరూ ఇలాగా మమ్మల్ని చంపేయండి. మా పొలాలు తీసుకునే బదులు మమ్మల్ని చంపేయండి అనట్లేదు. అసలు ఏం చెప్పట్లేదండి. మేము వస్తే మమ్మల్ని ఇలా కట్టిపడేసి రోడ్డేసుకుంటున్నారు. ఇలా కట్టిపడేసి మమ్మల్ని, మా అబ్బాయిని అక్కడ కట్టిపడేశారు. మమ్మల్ని ఇలా కట్టిపడేసి రోడ్లు వేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఇలాగైతే ఎలాగండి? అసలు చంద్రబాబు చూడండి మమ్మల్ని ఏ రకంగా చేశాడో. ముందు మాట్లాడమంటే ఒక్క మాట మాట్లాడలేదు.
మాకు ఎవరు చెప్పలేదు. అచ్చిని కృష్ణ గారిని మీటింగ్ రమ్మంటారు, ఏమి చెప్పరు. ఇప్పుడు చూడండి మమ్మల్ని ఏ రకంగా రోడ్లు వేసుకుంటున్నారు, మమ్మల్ని కట్టిపడేసి రోడ్లు వేసుకుంటున్నారు. మా సవాళ్ళ మీద వేసుకోమనండి, ఇంకా మమ్మల్ని చంపేసేయమనండి. ఎందుకు వచ్చింది కానీ ఈ రకంగా మొత్తం పొలం అంతా తీసుకొని మమ్మల్ని అడుక్కు తినమంటారా? మేము ఏం చేయాలి? అడుక్కు తినాలి. ఇంక ఇప్పటి నుంచి మా పొలం తీసుకున్నారు, ఇంకా మేము ఏం చేయాలి? ఇంకా మేము అడుక్కు తినాలి. మాకు మగవాళ్ళు కూడా ఎవరు లేరు. ఇంకా మేము ఉన్నది నేను, మా పాప, మా బాబు. ఇంకా రోడ్డు మీద పడి అడుక్కు తింటామే ఇంకా మా పని. ఇవ్వలేదు. అధికారులు మాతో ఏం మాట్లాడట్లా. మేము వెళ్ళినప్పుడల్లా మీటింగ్ రండి, వచ్చారు, సంతకం పెట్టించుకోమంటున్నారు, పొమ్మంటున్నారు. మరి ఇది జరుగుతుందమ్మా, మరి మీకు తీసుకుంటున్నాం పొలం, ఇప్పుడు రోడ్డు వేస్తాము, మరి ఇంత తీసుకోండి అని ఏమీ చెప్పట్లేదు. వస్తున్నారు, మా లాయర్ తో మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. సరే లాయర్ మాట్లాడుతుంది కదా అని మేము ఊరుకున్నాము. ఇప్పుడు వచ్చి రోడ్లు మాకు చెప్పని కూడా చెప్పలేదు, ఇలా వేసుకుంటామని వేసేసుకుంటున్నారు. సో ఇది ఒక మహిళా రైతు ఆవేదన విన్నారు కదా. ఉండవల్లిలో అమరావతి కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారనేది ఏపీ టీడీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన. గత కొంతకాలంగా తమ అనుకూల మీడియాలో అనేక పుంకానుగా కథనాలు రాయిస్తూ అంటే వార్తలను ప్రసారం చేయిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నటువంటి ఈ సంఘటన కేవలం 2 రోజుల క్రితం ఉండవల్లిలో జరిగింది. తమకు కనీస సమాచారం ఇవ్వలేదు, అదేవిధంగా తమకు ప్యాకేజీ ఇవ్వలేదు, అదేవిధంగా తమకు సంబంధం లేకుండా, తమకు తెలియకుండా తమ పొలాల్లో, పచ్చని పంట పొలాల్లో రోడ్లు వేస్తున్నారని కూడా చెబుతున్నారు. ఆ మహిళ రైతు ఆవేదన. తాము జగన్ దగ్గరికి వెళ్ళాము, ఆ క్రమంలో వాళ్ళు వైసీపీ నేతలు ఇక్కడికి రావడం జరిగింది అని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఆ క్రమంలో అక్కడి ప్రజలు స్వచ్ఛందంగా భూములు ఇస్తారని చెప్పి టీడీపీ కూటమి నేతలు చెప్పుకొచ్చారు. తన కుమారుని కట్టేసి బలవంతంగా జేసీబీలతో రోడ్లు వేయిస్తున్నారన్నది ఆ మహిళా రైతు ఆవేదన. సో ఈ ఇన్సిడెంట్కి సంబంధించి జరిగి 2 రోజులు అవుతున్నా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మెజారిటీ న్యూస్ ఛానళ్ళు, మెజారిటీ న్యూస్ పేపర్లు టీడీపీ కూటమి చేతిలోనే ఉన్నాయి. కాబట్టి ఎక్కడా కూడా ఒక్క వార్త, కనీసం సింగిల్ కాలంలో కూడా వార్త రాలేదంటే అతిశయోక్తి కాదు. ఒక ప్రధాన పత్రికలో కనుక చూసుకుంటే వచ్చినటువంటి ఒకే ఒక వార్త, అది టీడీపీకి అనుకూలంగా ఉండేటువంటి ప్రధాన పత్రిక రాసినటువంటి వార్త కనుక చూసుకుంటే, పోలీసులపై మహిళా రైతు చెంపదెబ్బ. ఇక్కడ కొట్టింది, లాక్కెళ్ళింది మహిళా రైతునైతే ఆ ప్రధాన పత్రికలో రాసినటువంటి వార్త పోలీసులపై మహిళా రైతుల చెంపదెబ్బ, సంయమనం పాటించిన పోలీసులు. ఇది అంటే అక్కడ జరిగిన దానికి చాలా విరుద్ధంగా ఇప్పుడు ఆ మహిళా రైతు మాట్లాడిన మాటలు విన్నాం కదా, ఇదే వార్త ప్రధాన పత్రికలో అక్కడ జరిగిన దానికి విరుద్ధంగా రాశారు. అంటే ప్రజల్లో, వాళ్ళ మెదడులో ఎంత విషయం కక్కుతున్నారో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో దీంతో సోషల్ మీడియాలో ఇలాంటి బయటలు కావచ్చు, ఇలాంటి చేష్టలు కావచ్చు, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో క్షణాల్లో దర్శనం ఇస్తున్నట్టుతో, క్షణాల్లో టెలికాస్ట్ కావడంతో ముఖ్యంగా ఏపీ కూటమి ప్రభుత్వం సోషల్ మీడియాపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నటువంటి పరిస్థితి. ఇక మరొక ప్రధాన పత్రికలో అయితే కనీసం సింగిల్ కాలం ఐటెం కూడా రాసినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. నిజంగా రైతులు కనుక ఇష్టపూర్తిగా భూసేకరణకు పొలాలు, పచ్చని పంట పొలాలు ఇచ్చి ఉంటే, మరి 2 రోజుల క్రింద జరిగినటువంటి ఈ సంఘటనకు ఏపీ ప్రభుత్వం నేతలు, ముఖ్యంగా మంత్రులు ఏం చెప్తారన్నది కూడా ఇప్పుడు చూడాల్సినటువంటి పరిస్థితి. ఇక అనేక మంది రైతులు కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక వ్యక్తిత్వ హననం, అదేవిధంగా ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు, ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు. ఇది సోషల్ మీడియా నివారణకు, సోషల్ మీడియా కట్టడికి, అదేవిధంగా సోషల్ మీడియాను తమ కంట్రోల్ తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం చెబుతున్నటువంటి వాదన. నిజంగా అదే నిజమైతే ఇటీవల కొద్ది రోజుల క్రితం అంబటి రాంబాబు మాజీ మంత్రి ఒక ధర్నా విషయంలో ఒక మాట తూలనాడినందుకు దాదాపు 40 రోజుల పాటు జైల్లో పెట్టినటువంటి సందర్భం. సో మరి మాజీ మంత్రి అంబటి రాంబాబును జైల్లో పెట్టినటువంటి కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత జగన్పై చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు బరితెగించి మాట్లాడుతున్నటువంటి మాటలపై కేసులు ఉండవా, చర్యలు తీసుకోరా అని కూడా
ఏపీలో సరికొత్త చర్చకు దారితీస్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కొన్ని సభల్లో వైసీపీ అధినేతను జగన్ పార్టీని గొడ్డలి పార్టీ అని పదే పదే చెబుతూ ఉన్నారు. అదేవిధంగా వైసీపీ నేతలపై ఆ పార్టీ మంత్రులైతే ఏకంగా బూతు పురాణమే అందుకుంటున్నటువంటి పరిస్థితి. దీనికి తోడు పంతం నానాజీ టీడీపీ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే జగన్ను అసభ్య పదజాలంతో దూషించిన కేసులు పెట్టలేదు. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సో వాటిపై కేసులు ఉండవు, కేవలం తమ దాకే వస్తే మాత్రమే కేసులు గుర్తుకొస్తాయి, అరెస్టులు గుర్తుకొస్తాయి, జైళ్లు గుర్తుకొస్తాయి అని కూడా వైసీపీ నేతలు చెబుతున్నారు. ఏదైనా తన దాకా వస్తే కానీ తెలియదన్నట్లుగా ఉంది టీడీపీ ప్రభుత్వ కూటమి తీరు. ఇక మరొక అడుగు ముందుకేసి 2 రోజుల క్రితం చంద్రబాబు చేసినటువంటి చిట్చాట్లో ఇక జగన్పై తన అక్కసును, తన కర్కశత్వాన్ని మొత్తం బయటపెట్టారు. ఇటీవల తెలంగాణలో ఆరుగురిని చంపినటువంటి మర్డర్ చేసినటువంటి షాబాద్ మండలంలో దైవాల్గూడలో రాజ్ కుమార్ అనే వ్యక్తి ఆరుగురిని ఒక రాత్రి చంపేశాడు. సో షాబాద్ అంతకుడికి ఉన్నటువంటి మెంటాలిటీయే జగన్కు ఉందన్న వ్యాఖ్యలను కూడా ఏపీ సీఎం చంద్రబాబు వెంట 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి ఒక పెద్ద మనిషి నోటి వెంట రావడం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆయన ఏ స్థాయికి పీక్ స్టేజ్కి వెళ్ళారో అన్నది కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వంపై 2 సంవత్సరాలు దాటిన తర్వాత క్రమక్రమంగా వ్యతిరేకత పెరుగుతున్నటువంటి క్రమంలో ఆ అసహనాన్ని బహిరంగ సభ వేదికలపై ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్పై చూపిస్తున్నారన్నది ప్రత్యక్ష సాక్ష్యంగా కనిపిస్తుంది. సో మొత్తం మీద చూసుకుంటే సోషల్ మీడియా యూట్యూబర్లను కట్టడి చేయకపోతే తాము వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాలేము, అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా ఉండాలంటే ఖచ్చితంగా సోషల్ మీడియాను కట్టడి చేసే విధంగానే చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. సో రానున్న రోజుల్లో ఈ సోషల్ మీడియాపై ఏపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.